హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖ్య పార్ట్ 94. మిగతాది మీరు చూసుకోండి అని ఆర్య ప్రశాంతంగా అన్నాడు. ఆ సమావేశంలో ఇకపై పాల్గొనే ఉద్దేశం అతనికి లేదని క్లియర్ అయింది. అతను తన స్థలం నుండి లేచి బయటికి నడిచాడు. అతను వెళ్ళిపోగానే మీటింగ్ గదిలో వారందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందున్న గంభీర వాతావరణం వాళ్ళకి ఊపిరి ఆడకుండా చేసింది అందరికీ. అంజలి, మనం ఈ పదవి కోసం న్యాయంగా పోటీ పడదాం. నువ్వు నన్ను ఓడించగలిగితే ఈ పదవిని నీకే వదిలేస్తాను అని అమల వెటకారంగా అంది. నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం సాయశక్తిలో మనం ప్రయత్నిద్దామని అంజలి చల్లగా బదులిచ్చింది అమలకి. ఇందాక పిలిచిన ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళు వెళ్ళొచ్చు అని రాజలక్ష్మి వాళ్ళని పంపించేసింది. ఆమె ఆ ముగ్గురుతో ఒంటరిగా మాట్లాడాలి అనుకుంది. ఈసారి పనిలో వాళ్ళ ముగ్గురు సంస్థ కింద ఉన్న ఒక్కో షాపుకి బాధ్యత వహించాలి. వచ్చే నెలలో ఎవరి అమ్మకాలు ఉత్తమంగా ఉంటాయో వారే విజేతగా నిలుస్తారు. అయితే వాళ్ళు తమ స్నేహితులను కానీ కుటుంబ సభ్యులను కానీ పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇవ్వమని అడగకూడదు. వాళ్ళంతటా వాళ్ళుగా కొన్ని వినియోగదారుల అమ్మకాలు మాత్రమే లెక్కలోకి తీసుకోబడతాయి. మీ ముగ్గురు షాప్ నిర్వాహకులతో సంప్రదించవచ్చు, లేదా మీరే స్వయంగా దుకాణాన్ని చూసుకోవచ్చు. చివరిగా షాప్ లో ఏదైనా చేసే హక్కు మీ ముగ్గురికి ఉంది. వచ్చే నెల మొత్తం అమ్మకాలే నిర్ణయాత్మక అంశం అవుతుంది. అంజలితో సహా ముగ్గురు యాదృచ్ఛికంగా ఒక షాప్ ని ఎంచుకున్నారు. పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాక ఆమె అంత ఈజీగా అయితే వదిలిపెట్టదు. అంజలి, ఆర్య గారి పలుకుబడిపై ఆధారపడకుండా మాతో న్యాయంగా పోటీ పడే ధైర్యం నీకుందా? నేను అతని పలుకుబడిపై ఆధారపడాలి అనుకుంటే ఆ పదవిని ఎప్పుడూ అంగీకరించేదాన్ని కదా అని అంజలి బదులిచ్చింది. అంజలి, ఆర్య గారు నిన్నంత ప్రత్యేకంగా చూడటానికి నువ్వు అసలు ఏం చేశావు? ఒకవేళ నువ్వు అతనితో ఉన్నావా ఏంటి అని అమల అవహేళనగా అంది అంజలిని. అంజలి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె వైపుకి చూసింది. అది విన్న రాజలక్ష్మి వారి మధ్య ఇక యోధం కుదర్చడానికి ప్రయత్నించింది. సరే, ఇక మనం అందరం తోటి ఉద్యోగులం. దయచేసి ఒకరితో ఒకరు మర్యాదగా మాట్లాడుకోండి. చివరికి అమల పత్రాలను టేబుల్ పై విసిరివేసి, అంజలి, నేను నీ ముందు ఓడిపోను, ఖచ్చితంగా ఓడిపోను అని ప్రకటించింది. ఆ మాటతో ఆమె గర్వంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంజలి తన ఆఫీస్ కి తిరిగి వచ్చాక ఆమెకు వాళ్ళ నాన్నగారి నుండి ఫోన్ వచ్చింది. ఆమె తన కొడుకును వెంట తీసుకురావటం లేదని, నిన్న ప్రకాష్ బన్నీని ఎందుకు తీసుకురావట్లేదు అని అడిగాడు. నానా, అది విందులో చాలా మంది ఉంటారు. బన్నీ ఎటైనా తప్పిపోతాడేమోనని నాకు కంగారుగా ఉంది. పైగా వాడి కోసం నేను ఏర్పాట్లు చేశాను. సరే, నువ్వు ఏర్పాట్లు చేసావు కాబట్టి వాడిని ఇంట్లోనే వదిలే. అయితే బన్నీ తప్పిపోయిన సంఘటన నుండి ప్రకాష్ పిల్లాడి విషయంలో కొంచెం కూడా అజాగ్రత్త చూపించడానికి ధైర్యం చేయలేదు. ఇంకా అందంగా తయారవటం మర్చిపోకు అని ప్రకాష్ చివరిగా గుర్తుకు చేశాడు కూతురికి. ఆ మాటకు అంజలి ఈ రోజు తను వేసుకున్న బట్టల వైపుకు చూసుకోక తప్పలేదు. అది సాధారణ ఇక ఆఫీస్ దుస్తులు, గ్రే కలర్ రవిక ఇక లంగా ఓణితో ఉంది. మరియు ఆమె వేరే బట్టలేవి సిద్ధం చేసుకోలేదు. మధ్యాహ్నం అంజలి రాజలక్ష్మితో కలిసి భోజనం చేసింది. ప్రత్యేకంగా తయారు చేయించిన నగల అచ్చు కర్మాగారంలో తయారైనది రాజలక్ష్మి ఆమెకు చెప్పింది. ఇక తర్వాత చేతి వృత్తుల వారు తమ పనిని ప్రారంభిస్తారు. ఇక మరి తుది ఉత్పత్తి నెలాఖరు కల్లా పూర్తవుతుంది. అది విన్న అంజలి లోపల ఏదో సాధించాననే తృప్తి పొంగింది. తను కూడా సంస్థకి ఎక్కువ లాభాలు తీసుకురావాలి అని ఆశపడింది. మధ్యాహ్నం 3 గంటలకు అంజలి రాధికను తన ఆఫీస్ కు పిలిచింది. పనిని చూసుకోమని ఆమెకు చెప్పగానే రాధిక సంతోషంతో ఒప్పుకుంది. సాయంత్రం 4:50కి అంజలి రాధికను స్కూల్ కి తీసుకుని వెళ్లి కొడుకుని తీసుకురావడానికని వెళ్ళింది. ఆమె తరగతి గదిలోకి అడుగు పెట్టిన వెంటనే అక్కడ ఉన్న యువ ఉపాధ్యాయురాలు ఆశ్చర్యంగా, అంజలి గారు, మీరేంటి ఇక్కడ? బన్నీ వాళ్ళ నాన్నగారు తీసుకువెళ్లారు కదా అని అడిగింది. అంజలికి గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. నిజంగానే అతన్ని తీసుకువెళ్ళింది వాళ్ళ నాన్నగారేనా అని అడిగింది. ఆ ఉపాధ్యాయురాలు నిశ్చయంగా చెప్పింది. అవునండి, అతన్ని తీసుకుని వెళ్ళడానికి వాళ్ళ నాన్నగారే స్వయంగా వచ్చారు. అలాగా, థ్యాంక్ యూ. అంజలికు ఆ మాటలకు చిరాకు వచ్చింది. నాకు చెప్పకుండా ఆర్య నా కొడుకుని ఎందుకు తీసుకువెళ్ళాడు? అంజలి గారు, బన్నీ వాళ్ళ నాన్నగారు ఎవరు అని రాధిక వెంటనే ఆసక్తిగా అడిగింది. అది అతను ఆర్థిక రంగంలో ఉన్నారు. వావ్, భలే ఉంది. ఎప్పటికైనా బన్నీ నాన్నగారు ఎలా ఉంటారో చూడాలని ఉంది. బన్నీ చాలా అందంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ నాన్నగారు కూడా చాలా అందంగా ఉంటారని అనుకుంటున్నాను.
అంజలి ముఖం ఎర్రబడగానే అతను చాలా తీరిక లేకుండా ఉంటాడు కాబట్టి మీరు అతన్ని చాలా సార్లు చూడలేరు అని వివరించింది. ఆ తర్వాత రాధిక, అయితే రాత్రికి నేను నిన్ను ఇబ్బంది పెట్టను, నువ్వు పని ముగించుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. రాధిక సరేనని తలూపింది. ఆ రాత్రి పిల్లాడిని చూసుకునే అవకాశం లేనందుకు కొంచెం విచారంగా అనిపించింది. అంజలి అద్దెకారు పిలవడానికని రోడ్డు వైపుకు నడుస్తూ ఒక వ్యక్తి నెంబర్ కు ఫోన్ చేసింది. కాల్ కలిసింది. హలో ఆర్య, నా కొడుకుని ఎక్కడికి తీసుకుని వెళ్ళావు? బన్నీ చెప్పాడు ఈ రాత్రి నువ్వు మీ నాన్నగారి సంస్థకు విందుకు హాజరవుతున్నావని. నీకు అతన్ని చూసుకునే సమయం ఉండదు కాబట్టి నువ్వు అతన్ని నా సంరక్షణలో వదిలేయి. తన కొడుకు ఆ విందు గురించి ఆర్యకి చెప్తాడని అంజలి కలలో కూడా ఊహించలేదు. ఇక పరిస్థితి చేయి దాటిపోవడంతో బన్నీ బాధ్యతను ఆర్యకి అప్పగించి అతన్ని ఇబ్బంది పెట్టగా తప్పలేదు. అందుకే ఆమె వెంటనే తన కోపంతో కూడిన గొంతును మార్చి మామూలుగానే మాట్లాడింది. మీకు మరి అంత ఇబ్బంది కాకపోతే ఈ రాత్రికి దయచేసి అతన్ని చూసుకోండి. నేను రాత్రి 9 గంటలకి వచ్చి తీసుకుని వెళ్తాను. సరే అని ఆర్య ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకుని ఫోన్ పెట్టేశాడు. దూరంగా అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ తన కొడుకు ఆర్యపై అంతగా ఆధారపడడం మంచిదేనా అని ఆలోచిస్తూ అంజలి పరధ్యానంలో పడిపోయింది. చాలాసార్లు మన ముందు ఉండే దారులు చాలా తక్కువ. ఒకవైపు బన్నీ ఆ మనిషిపై అంతగా ఆధారపడడం ఆమెకి ఇష్టం లేదు. కానీ మరోవైపు ఆ మనిషి తన కొడుకును చూసుకుంటున్నప్పుడు ఆమెకు తెలియకుండానే మనసు కుదుటపడేది. నిజానికి ఆమె ఆ మనిషిని గుడ్డిగా నమ్మింది. అంజలితో కాల్ ముగించిన వెంటనే ఆర్య మరో వ్యక్తికి ఫోన్ చేశాడు. హలో ఆర్య, ఏం హెల్ప్ కావాలి? అవతల నుండి నిఖిల్ గొంతు వినిపించింది. ఇద్దరి మధ్య పందెం ఉన్నప్పటికీ అది వారి బంధంపై ప్రభావం చూపలేదు. నాకు ఒక హెల్ప్ కావాలి. ఒక పిల్లాన్ని చూసుకుంటావా? ఎవరి పిల్లాడు? నువ్వెక్కడున్నావు? ఇంకెక్కడా? మా నాన్నగారి కంపెనీలో. తప్పకుండా. సరే, నేను అతన్ని ఇప్పుడే అక్కడికి పంపిస్తున్నాను. అసలు పిల్లాడెవరో నువ్వు చెప్పలేదు. నాకు పిల్లాన్ని చూసుకోవడం ఇష్టం లేదు అని నిఖిల్ గొనుకాడు. అది అంజలి కొడుకు. ఇప్పుడు చూసుకోవా అని ఆర్య విసుగ్గా అన్నాడు. ఏంటి, బన్నీనా? బన్నీ ఇప్పుడు నీతో ఉన్నాడా? నిఖిల్ ఆశ్చర్యంగా అడిగాడు. తర్వాత ఆనందపడ్డాడు. పంపించు, నాకు వేరే పిల్లలంటే ఇష్టం లేదు కానీ బన్నీ వేరు. అదే తన బ్లూటూత్ ఇయర్ ఫోన్ పెట్టేసి వెనుక సీట్లో ఉన్న పిల్లాడితో అన్నాడు. నిన్నిప్పుడు నిఖిల్ ఆఫీస్కి పంపిస్తున్నాను, సరేనా? సరే ఆర్య అంకుల్, ఈ రాత్రి అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. ఏ అబ్బాయి ఆమెను ఎత్తుకుపోకుండా చూసుకోండి. తప్పకుండా, తనని జాగ్రత్తగా చూసుకుంటాను. ఆర్య నవ్వాడు. తన కనుసన్నలతో ఏ అబ్బాయి ఆమెను తీసుకుని పోలేడు. వెంటనే వారు ఇంద్రభవనం హోటల్ కు చేరుకున్నారు. అక్కడ నిఖిల్ ఆ పిల్లాడి కోసం కింద వెయిట్ చేస్తూ ఉన్నాడు. కారు ఆగగానే నిఖిల్ వెనక సీటు తలుపు తెరిచాడు. ఆర్య కారులో పిల్లాడు కారు సీట్ ఉండడం, ఆ చిన్న పిల్లాడు అందులో సురక్షితంగా కూర్చొని ఉండడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. నిఖిల్ అంకుల్, బన్నీ మర్యాదగా పిలిచాడు. అదే సమయంలో ఆర్య నిఖిల్ దగ్గరకు నడిచి, అంజలి ఏదో పనిలో ఉంది, అందుకే బన్నీని మీ ఆఫీస్కి పంపించమని చెప్పింది. ఈ రాత్రి కథని చూసుకునే విషయంలో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అన్నాడు. అది విన్న నిఖిల్కి కొంచెం అసంతృప్తిగా అనిపించింది. అంజలి నాకు ఫోన్ చేసి ఉంటే నేనే వెళ్ళి బన్నీని తీసుకొచ్చేవాడిని కదా, మరి ఆమె ఆర్యని ఎందుకు పంపించింది? ఆమె మనసులో నేను ఆర్య అంత నమ్మకస్తుని కాదా? వెళ్ళొస్తాను ఆర్య అంకుల్. బన్నీ నిఖిల్ చేయి పట్టుకుని వెనక్కి తిరిగి వాళ్ళిద్దరికీ మాత్రమే తెలిసిన రహస్యం గురించి గుర్తు చేస్తున్నట్టుగా ఆర్య వైపుకు కన్నుగీటాడు. చివరికి నిఖిల్ బన్నీని తన ఆఫీస్కి తీసుకుని వెళ్ళాడు. అతను ఎంత ఆలోచించినా అతని నిరాశ అంతగా పెరుగుతుంది. నన్ను వేరుగా వెళ్ళి బన్నీని తీసుకురమ్మని అడగకుండా ఆర్యతో నా దగ్గరికి ఎందుకు పంపించింది? నిఖిల్ తన చిన్న కాళ్ళను గాలిలో ఆడిస్తూ సోఫాలో కూర్చున్న చిన్నారి వైపుకు చూశాడు. అకస్మాత్తుగా బన్నీ అందమైన ముఖ కవలికలు పదునుగా మారటం నిఖిల్ గమనించాడు. అది చూసి అతని బాధ ఆకారపు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏంటిది? బన్నీ చూడడానికి అచ్చం ఆర్యలో ఎందుకున్నాడు? బన్నీ ముఖ కవలికలు, ప్రవర్తన ఆర్యకి చాలా దగ్గరగా ఉన్నాయి. మరుక్షణమే నిఖిల్కి ఏదో గుర్తొచ్చినట్టు తన ఫోన్ తీసి ఫోటో ఆల్బమ్ చూడడం మొదలు పెట్టాడు. తన దగ్గర ఆర్య చిన్నప్పుడు ఫోటో ఒకటి ఉందని అతనికి గుర్తొచ్చింది. అది తను ఆర్యతో కలిసి తీసుకున్న ఫోటో. కొన్ని ఆల్బమ్లు వెతికిన తర్వాత చివరకు ఆ ఫోటో దొరికింది. నిఖిల్ ఆ ఫోటోలో తన భుజం మీద చేయి వేసి ఉన్న చిన్న పిల్లాన్ని చూశాడు. ఆ క్షణంలో అతని కళ్ళు ఆశ్చర్యంతో బయటికి వచ్చేంత పనయ్యాయి. ఫోటోలో ఆర్య 5 ఏళ్ల పిల్లాడిగా ఉన్నాడు. అతను అచ్చం ప్రస్తుతం సోఫాలో కూర్చున్న చిన్న పిల్లాడిలాగే ఉన్నాడు. ఒకరిని చూసి మరొకరికి పోత పోసినట్టుగా వారి ముఖాలు ఒకేలా ఉన్నాయి. ఇదే విచిత్రం. అసలు అంజలి కొడుకు చూడటానికి ఆర్య చిన్నప్పుడు ఉన్నట్టే ఉన్నాడు.
నిఖిల్ ఫోటోలో తనని తను చూసుకున్నాడు. ఆర్య తన భుజం మీద చేయి వేసి ఉన్నాడు. తను కూడా చిన్నప్పుడు ముద్దుగా ఉన్నప్పటికీ బన్నీకి తనకి ఏమాత్రం పోలిక లేదు. ఆ క్షణంలో నిఖిల్ కోపంతో అసూయతో రగిలిపోతున్నట్టు అనిపించింది. ఇది దేవుడిచ్చిన సూచన. ఈ బంధంలో ఆర్య నాకంటే పై చేయి సాధిస్తాడని చెప్తున్నాడా? నిఖిల్ మళ్ళీ సోఫాలో ఉన్న పిల్లాడి వైపుకి చూశాడు. అంజలిపై అతనుకున్న ప్రేమ ఇంకా బలంగానే ఉంది. ఒకవేళ నేను అంజలిని పెళ్లి చేసుకుంటే ఈ చిన్నారిని ఎప్పుడు బాధ పెట్టను. అతనికి తమ్ముళ్ళని లేదా చెల్లెళ్ళను కూడా ఇవ్వను అని నిఖిల్ ఖచ్చితంగా అనుకున్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.